గణానాంతా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదతాదనం మహాగణాధిపతయే నమః సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాని శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో. పార్వతి, నిజానికి నేను ఎంతో అదృష్టవంతుడిని. నీ అంత చదువు సంస్కారం నైవతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. ఈ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెడలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ని చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమన్నా ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా. నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించచ్చు, ఒక్క నిమిషం కూర్చొని కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు, నేను చూడచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్లే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. నిజం? నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. అదేంటో కంగ్రాచులేషన్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సిగ్గెందుకు? అవును, నీకు ఆడపిల్ల కావాలా మోపిల్లాడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కవల పిల్లలు. ఓకే, లెట్ us సెలబ్రేట్ ఇట్. హలో హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్, ఏమిటి లేట్? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ లేట్. యువర్ ఆల్వేస్ లేట్ హియర్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వేళైంది. నీ తెలియదు ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఓహో, నీకు పెళ్ళైంది కదా. స్నేహం అంటే ఇలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు ఏంటి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళిందో లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే, దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఇతనే మీరు చెప్పిన దేవుడు లాంటి అవును పార్వతి. మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి, నువ్వెంత పిలిచినా వాడు ఆగదురా. ఏ నువ్వు పెళ్లి చేసుకుని ఈ పార్వతేనని నాకు తెలియదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. తో లేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించి నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే, ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో, హలో. దయానిధి, మై సన్నిల్లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా. డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. ప్లీజ్. కూడా అసలు భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు. కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి, చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us డ్రాప్ దిస్ మ్యాటర్. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ?